ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నా హెయిర్ కోసం నేను ఏమేం పాటించాను, ఏ ఆయిల్ నేను ప్రిపేర్ చేస్తాను అనేది వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు మనం ఏమేం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మనం చేసే మిస్టేక్స్ ని వాటిని ఎలా చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం. నేను ఏమేం జాగ్రత్తలు పాటిస్తానో అవన్నీ మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్ నేను చేసేది వారానికి ఖచ్చితంగా నేను 2 times అయినది నేను ఖచ్చితంగా హెడ్ బాత్ అనేది చేస్తానన్నమాట. ఖచ్చితంగా వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. అలాగే షాంపూస్ కూడా మనం ఏదైతే ఒక దానికి ఫిక్స్ అయి ఉంటాం కదా, మనం రకరకాల షాంపూస్ వాడే ఉంటారు అందరూ కూడా. అలాగే నేను కూడా చాలా షాంపూస్ ని వాడి ఫైనల్ గా ఒక దానికి ఫిక్స్ అయ్యాను. అదే కంటిన్యూ చేస్తాను అనమాట. ఎప్పుడైనా నాకు ఆ షాంపూ దొరకలేదు అన్నప్పుడు వేరే షాంపూ మార్చినప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది చూస్తుంది. నాకైతే చాలా విపరీతంగా హెయిర్ ఫాల్ అయిపోతుంది షాంపూ మార్చినప్పుడు. అదొకటి నేను ఖచ్చితంగా నోటీస్ చేసి మీకు చెప్పగలను. షాంపూస్ కూడా మార్చొద్దు. ఏదైతే మీకు బాగుంది, మీకు సెట్ అయింది అని అనుకుంటారో దానికే ఫిక్స్ అయ్యి అదే వాడండి. అది బాగుంది అన్నప్పుడు కంటిన్యూ చేశాక ఇంకేదైనా మార్చాలి, ఇంకేదైనా చేయాలి అనుకున్నప్పుడు మార్చి చూడండి. అది వద్దు, ఏమో హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ముందు షాంపూకి కూడా వచ్చేయచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తలస్నానం చేసిన ప్రతిసారి కూడా కోమ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కోమ్ని కూడా వాష్ చేయాలి. మనం ఆయిల్ పెట్టి కోమ్ చేస్తూ ఉంటాం కదా, ఆయిల్ ఉండే దువ్వెనికి లేదంటే ఆయిల్ కూడా డర్టీ ఉంటుంది కదా, మళ్ళీ మన హెడ్ బాత్ చేసి మళ్ళీ అదే దువ్వెనతో కోమ్ చేస్తే మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. కాబట్టి కోమ్ క్లీన్ గా ఉండాలి. అలాగే వారానికి 2 సార్లు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన పిల్లోస్ కూడా చాలా హైజెనిక్ గా అండ్ నీట్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే గుర్తించుకోండి, పిల్లో కవర్స్ చాలా నీట్ గా వాష్ చేసుకుంటూ వాటిని కూడా మార్చుతూ ఉండాలి. ఇంకా ఎక్కువ సంవత్సరాలు వాడేసినవి మనం వాడకుండా వాటిని కూడా మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఆయిల్. ఇంక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం హెయిర్ కి ఆయిల్ కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే ఎవ్రీడే ఆయిల్ పెట్టుకుంటాను. ఎవ్రీడే ఆయిల్ పెట్టుకునేటప్పుడు దానిని హీట్ చేసుకుని ఆయిల్ పెట్టుకుంటాను అనమాట. అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఆయిల్ చేసుకున్నాక ఇలాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. నేను అన్న తర్వాత చెప్తాను మీకు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఎలా చేయాలనేది. ఆయిల్ కంపల్సరీ ఉండాలి, హెడ్ మసాజ్ కంపల్సరీగా ఉండాలి. అలాగే వారానికి 2 సార్లు ఖచ్చితంగా తలస్నానం చేసుకోవాలి. అలాగే పిల్లోస్ కవర్స్ మార్చుతూ ఉండాలి, పిల్లోస్ ని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇవి చెప్తున్నాను. ఇంకా మనం ముందు ఏమేం చేయొచ్చు, ఇంకా నాకు హెయిర్ కోసం నేను ఏమేం చేశాననేవి మీతో తప్పకుండా పంచుకుంటాను. లెంత్ వరకు కట్ చేశాను. ఇప్పుడైతే ఇంచుమించు జానుడి కన్నా ఎక్కువే పెరిగింది. ఆల్మోస్ట్ నడుం వరకు వచ్చేసింది నా జుట్టు. 1 year లో నాకు ఇంత హెయిర్ ఎలా పెరిగింది, ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం నేను తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే. ఇందులో పెద్ద ఏమీ ఉండవు, అన్ని మన ఇంట్లో ఉండేవే. అలాగే అందరూ చేసేవే నేను చేస్తానన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మన హెయిర్ ఎంత పొడవు ఉన్నదన్నది కాదు, మనకున్న హెయిర్ ని ఎంత హెల్దీగా మెయింటైన్ చేస్తున్నాము, దాన్ని ఎంత అందంగా కాపాడుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. హెయిర్ పొడవుగా ఉండి సన్నగా తోకలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? పర్సనలీ నా ఒపీనియన్ అయితే నాకు అస్సలు నచ్చదు. షార్ట్ హెయిర్ ఉండి అది చాలా వాల్యూమ్ ఎక్కువగా ఉండి నల్లగా నెగనగలాడుతూ పట్టుగా మెరుస్తూ ఉంటుందంట చూడండి, ఆ టైప్ లో ఉంటే అసలు నాకు చాలా ఇష్టం ఆ విధంగా ఉంటే. అండ్ ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే బాగుంటుంది. అలాంటి హెయిర్ కి చిక్కులు పడిపోకుండా సాఫ్ట్ గా లేకపోయినా కర్లీ హెయిర్ అయినా సరే మంచిగా హెల్దీగా వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తూ ఉందనుకోండి, ఆ హెయిర్ చాలా బాగుంటుంది చూడడానికి కానీ ఏదైనా సరే. అండ్ నేను చెప్పేది అదే అనమాట. మనకి హెయిర్ పొడవుగా కావాలి అనుకునే దానికన్నా మనకున్న హెయిర్ మనం ఎంత హెల్దీగా మెయింటైన్ చేయగలము, దానికోసం మనం ఏమేం చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే బాగుంటుంది. అలాంటి హెయిర్ కి చిక్కులు పడిపోకుండా సాఫ్ట్ గా లేకపోయినా కర్లీ హెయిర్ అయినా సరే మంచిగా హెల్దీగా వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తూ ఉందనుకోండి, ఆ హెయిర్ చాలా బాగుంటుంది చూడడానికి కానీ ఏదైనా సరే. అండ్ నేను చెప్పేది అదే అనమాట. మనకి హెయిర్ పొడవుగా కావాలి అనుకునే దానికన్నా
మనకున్న హెయిర్ మనం ఎంత హెల్తీగా మెయింటైన్ చేయగలము, దానికోసం మనం ఏమేం చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. అండ్ చెప్పాను కదా, అదే 1 ఇయర్ బ్యాక్ నేను ఎగ్జాక్ట్గా ఇదే సమ్మర్ సీజన్లో ఇంతవరకు కూడా హెయిర్ కట్ అనేది జరిగింది. డీప్ యూ చేయించుకున్నాను. నేను ఇయర్లీ వన్స్ హెయిర్ కట్ చేయించుకుంటాను. అలాగే 6 monthsకి ఒకసారి ఇంట్లో నేను స్ట్రైట్ కట్ ఇంట్లోనే చేసుకుంటాను. 6 monthsకి అంతే ఈక్వల్ గా పెరిగిన తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళి చేయించుకుంటాను అనమాట. నేను అలా హెయిర్ స్టైల్స్ కూడా చేయించుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ వరకు ఉండే హెయిర్, ఇప్పుడు నా హెయిర్ ఆల్మోస్ట్ నడుము వరకు పెరిగింది. అలాగే ఫుడ్ కూడా మనం మంచి హెల్దీ ఫుడ్ తినాలి. ఆకుకూరలు ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మన హెయిర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. నేను ఏ హెయిర్ ఎప్పటి నుంచో వాడుతున్న హెయిర్ ఆయిల్ అనమాట. నాకు బాగా సెట్ అయింది. ఎస్పెషల్లీ హెయిర్ ఆయిల్ ఎందుకు అంటే, చాలా జుట్టు చాలా మందికి బ్లాక్ గా ఉంటుంది, నల్లగా ఉండకుండా కొంచెం బ్రౌన్ కలర్ లో, అది కొంచెం రెడ్డిష్ గా ఉంటుంది కదా, రాగి తల టైప్ లో ఉంటది కదా, అలా లేకుండా హెయిర్ బ్లాక్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. సో ఆ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినవి, ఒక చిన్న మిక్సీ జార్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 అని చెప్పి 2 సార్లు వేసింది అనుకుంటున్నారా? ఇది 1/2 టీ స్పూన్ కాబట్టి నేను 2 times వేసాను. ఒక ఫుల్ టీ స్పూన్తో ఒకసారి మీరు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు గ్రైండ్ చేస్తున్నానంటే, కరివేపాకులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా దిగాలి అంటే నేను ఇలాగే ఎప్పుడు కూడా నేను గ్రైండ్ చేస్తానన్నమాట. అలా డైరెక్ట్గా వేసే కన్నా కూడా ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని 1/2 కప్పు కొబ్బరి నూనె తీసుకొని దానిని వేడి చేయాలి. ఫస్ట్ ఒక చిన్న పాత్రను తీసుకున్నాను. ఆయిల్ అందులో వేసి వెంటనే ఈ పొడిని కూడా అందులో వేసి కలపాలన్నమాట. ఆయిల్ చూసారా కలర్ చేంజ్ అయింది కదా, ఇలా ఈ కలర్ వచ్చే వరకు కూడా ఆ కరివేపాకు మెంతుల్లో ఉండే ఆ సారం అంతా దిగిపోయే వరకు కూడా మనం మరిగించుకోవాలి. ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. మీరు ఒకటేసారి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఈ ఆయిల్ కూడా ఈ మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె అనమాట. కొబ్బరి ముక్కలు ఎండబెట్టి దాన్ని మిల్లుకి ఇస్తే వాళ్ళు మనకి ఆయిల్ ఇస్తారు కదా, ఆ ఆయిల్ అనమాట. మీరు ఏ ఆయిల్ అయినా వాడండి, పారాషూట్ కానీ లేదంటే ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె కానీ, ఇలా మిల్లుకి పట్టించుకున్న ఆయిల్ అయినా పర్వాలేదు. కొబ్బరి నూనె అందరి ఇంట్లలో ఉండే కొబ్బరి నూనె మాత్రమే, పెద్దగా ఏమి కష్టపడక్కర్లేదు దీనికోసం, అందరి ఇంట్లో ఉండేదే కదా. ఈ ఆయిల్ తీసుకుని దీనిని ఇలా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన ఆయిల్ని అలానే వదిలేయండి. పూర్తిగా చల్లారే వరకు కూడా మీరు నైట్ ప్రిపేర్ చేస్తే ఆ నైట్ అంతా అలాగే ఆ గిన్నెలోనే ఉంచేసి అప్పుడు మార్నింగ్ వడకేసుకున్న తర్వాత అప్పుడు తలకి రాసుకోండి. ఎందుకంటే మనం వెంటనే వడపోసేసినా కూడా మనకి అంత అందులో ఉండే వాల్యూస్ అన్నీ పెద్దగా హెయిర్ ఆయిల్లో దిగవన్నమాట. అలా ఒక ఫుల్ నైట్ వదిలేస్తే చక్కగా అవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుని బాగుంటుంది. కాబట్టి నేను అలానే చేస్తాను. ఈ విధంగా మనం వడపోసుకున్న తర్వాత హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, మనం హెయిర్ని ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నాము. సెంటర్ పార్టిషన్ తీసుకుని గోరువెచ్చగా ఉన్న ఆయిల్ తీసుకుని మధ్యలో ఒక పాపిడి తీసుకున్నాం కదా, ఆ కాటన్తో అప్లై చేస్తాను అనమాట. మనం చేతులతో అప్లై చేసే కన్నా ఇలా కాటన్ తీసుకుని అప్లై చేస్తే ఏమవుతుందంటే చక్కగా అది స్కాల్ఫ్కి బాగా పడుతుంది. మనం ఫింగర్స్తో అప్లై చేసేదానికన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి, అది బాగా మాడికి పట్టి మనకి రిజల్ట్ అనేది ఇంకా బాగా మనం చూస్తామన్నమాట. చక్కగా ఇలాగా మీరు అప్లై చేసుకుని చూడండి. ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుని ఆ పార్టీషన్ మధ్యలోని ఆయిల్ బాగా అప్లై చేసుకుని అటువైపు ఇటువైపు కూడా హెయిర్కి కూడా అప్లై చేస్తానన్నమాట. మీకు ఇది కష్టంగా ఉంటే మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకుని అప్లై చేసుకోండి. మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకోగలం కానీ బ్యాక్ సైడ్ అంత పర్ఫెక్ట్గా పెట్టుకోలేమన్నమాట. ట్రై చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను అదే క్లియర్గాను. ఇలా చక్కగా ఫస్ట్ అంతా ఒకవైపు అప్లై చేసుకోండి. ఆయిల్లో కాటన్ని డిప్ చేయడం,
దాన్ని మళ్ళీ పార్టీషన్ తీసుకుని ఆ స్కాల్ఫ్ మీద మనకు అంతా పట్టేలాగా పట్టించుకోవడం. ఇంతేనండి, చాలా ఈజీ. ఇలా రెండు వైపులా కూడా మనం అప్లై చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత చక్కగా పడుతుందో ఆయిల్. మీరు గమనించారో లేదో, ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడే నాకు హెయిర్ ఎంత బ్లాక్ అవుతుందో చూసారా. అసలు నేను కొంతమంది అయితే నన్ను హెయిర్ కలర్ వేసావా అని అడుగుతారనమాట. ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ చూస్తారు. కరివేపాకులో ఉండే ఆ మెయిన్ గుణం అదనమాట, జుట్టుని చాలా బ్లాక్ చేస్తుంది. మీరు ఆయిల్ చూసారు కదా ఎంత డార్క్ కలర్లో వచ్చిందో, అదే అనమాట రీజను. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. దాంతో పాటుగా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మనకి బ్లాక్ కలర్కి బ్లాక్ కలర్ ఉంటుంది, చక్కగా హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. ఒక వైపు అయిపోయింది, ఇంకొక సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏదైతే ఒక పార్ట్ పెట్టుకున్నామో ఆ వైపు వదిలేసి ఇంకో వైపుకి సెంటర్ పార్టీషన్కి పక్కన ఇంకొక కొంచెం పక్కకు తీసుకుని సేమ్ అదే ప్రాసెస్లో అప్లై చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, ఆ కాటన్ని మనం గట్టిగా స్కాల్ఫ్కి పట్టేలాగా మనం నొక్కిపెట్టి అలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా అది స్కాల్ఫ్కి అంతటికి కూడా బాగా పడుతుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం పార్టీషన్ తీసుకున్నప్పుడే కొంచెం పెద్దగా తీసుకున్నాం అనుకోండి, జుట్టు కూడా చిక్కులు పడకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కాటన్ తీసుకుని ట్యాప్ చేసుకుంటున్నాను స్కాల్ఫ్కి. అలా నొక్కి నొక్కి పెడుతుండడం వల్ల ఏమవుతుందంటే స్కాల్ఫ్ అనేది బాగా మనకి అబ్జర్వ్ చేస్తుంది. ఇలా గోరువెచ్చని నూనెతో మనం ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడే మనకి ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఎంత బాగుంటుందంటే నిజంగా అసలు మత్తుగా నిద్ర వచ్చేస్తుంది అన్న ఫీలింగ్. ఎంత హాయిగా ఉంటుందో అలా గోరువెచ్చని ఆయిల్ అలా మన మాడుకి తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు పెట్టుకొని చూడండి. ఆ రిజల్ట్ మీరు ఫస్ట్ టైంలోనే మీరు చూస్తారనమాట. ఇంకా సేమ్ అలాగే వెనక సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి. నాకు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట, నేను అందుకే చూపించలేకపోయాను మీకు. ఇంక ఫాస్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ ఇంకోండి ఇక్కడ మసాజ్ చూపిస్తున్నాను. ఫింగర్స్ని ఇలా ఫ్లాట్గా పెట్టి చేస్తే అది మసాజ్ కింద రాదు. ఇలా ఫింగర్స్ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా పెట్టి, ఇదిగోండి నేను చేస్తుంటే మాడు కదులుతుంది కదా, అలా రావాలన్నమాట. నార్మల్గా చేసేస్తే మనకి ఆ వెంట్రుకలు సౌండ్ వస్తాయి తప్ప, మీరు గమనించండి, నార్మల్గా పైన చేసేస్తే చేతి వేళ్ళ కింద వెంట్రుకలు నలిగి ఆ సౌండ్ వస్తుంది తప్ప మనకి మసాజ్ అన్న ఫీలింగ్ రాదు. ఇదిగోండి, మీకు ఫింగర్స్తో కష్టంగా అనిపిస్తే ఈ మసాజర్తో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే భలే చెక్కల గింతలు కూడా పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట దీంతో. నాకైతే జుట్టులో దిగట్లేదు కూడా, నా జుట్టు బాగా ఒత్తుకుండడం వల్ల ఇది వంగిపోతుంది. కొంచెం సేపు దీంతోనే కొంచెం సేపు నా చేతులతోనే చేసుకున్నాను మసాజు. మీకు ఏది బాగుంటే అది మీ చేతులతో మీరు చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే దీంతో. ఇంకా నేను దీన్ని పక్కన పెట్టేశాను. ఇంకా దాంతో ఎక్కువగా మా హస్బెండ్ చేసుకుంటారనమాట, తనకి ఈజీగా ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడైతే మొత్తం జుట్టు అంతా దువ్వేసుకొని జడ వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ముడి పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ ఉండట్లేదు అనమాట. నా సిల్క్ హెయిర్ వల్ల నాకు జారిపోతుంది. నాకు ముడి కూడా అంతగా రాదులేండి వేసుకోవడం. క్లిప్స్ ఏమో ఉండట్లేదు అనమాట. జుట్టు చూసారా ఎంత నల్లగా ఉందో. మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ కింద అయితే ఆయిల్ పెట్టలేదు నేను, పెట్టకపోయినా సరే చూసారా ఆయిల్ పెట్టిన దానికంటే కూడా ఈక్వల్గానే ఉంది. ఆయిల్ పెట్టింది ఆయిల్ పెట్టలేని చోట కూడా మనకి ఈక్వల్గా ఉంది కదా. హెయిర్ కలర్ అనేది సేమ్ ఒకేలా మెయింటైన్ అవ్వింది నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా రిజల్ట్ పొందుకుంటారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.